తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య మాట్లాడుతూ మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ విషయమై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. జనాభాలో అధిక శాతం ఉన్న తమకు ఒక్క మంత్రి పదవిని సైతం కేటాయించకపోవడం సరికాదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మంత్రులకు వినతి పత్రాలు అందించినా స్పందన రాలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందే కార్పొరేషన్ ఇవ్వాలని, మున్నూరు కాపుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఇచ్చిన వారికే తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పటేల్ స్పష్టం చేశారు. న్యాయం జరగలేదని కూడా 20 మంది ఎమ్మెల్యేలు నిలుస్తుంటే ఆ ఇండిపెండెంట్ 6 మంది నిలుస్తున్నా కూడా నలుగురే గెలిపించుకోగలిగినాం. ఈరోజు అయితే ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మాకు పార్లమెంట్ ఎన్నికల ముందు మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలి. చిన్న డిమాండ్స్ ఈరోజు మాకు ఒక మంత్రి లేడు, మాకు ఇప్పుడు ఒక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఏదైతే మేము మరి ఈరోజు చూడండి, రెడ్డిలో అయితే ఈరోజు 43 మంది ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. మరి మేము కూడా ఓట్లు ఇస్తాం కదా, మాకు ఎందుకు ఇవ్వరు అనేది కూడా ప్రతి జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్క 60 లక్షల మంది ఈరోజు అడుగుతున్నారు. వారందరూ దేవుని గారు మీరు ఏం చేస్తారో, మీరు చావరేవో తెలుసుకోవాలా. 80% మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలి. మా పిల్లలు కూడా చదువుకోవడానికి కోసం ప్రతి ఎకరం భూమి 2 ఎకరాల భూమి మాకు